మామిడిపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 600 మంది రైతులు ఉన్నారని, ప్రతి ఏడాది సొసైటీకి కనీసం 100 టన్నుల యూరియా అవసరం ఉంటుందని, అయితే ప్రభుత్వం ఇప్పటివరకు పొలాలకు 1 బస్తా యూరియా కూడా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. రైతులు జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించినప్పటికీ ఎలాంటి పరిష్కారం దొరకలేదని, కోండ్రాపేట మండల వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా వెంటనే ప్రారంభించాలని కోరుతూ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఈరోజు మంగళపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మాది. సుమారు 600 మంది రైతులున్న సొసైటీ ఇది. మాకు ప్రతి ఏటా 100 టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క లోడు కూడా యూరియా ప్రభుత్వం కేటాయించలేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి యూరియా రాలేదు. మా రైతులు ప్రైవేట్గా నానా లింకులతో యూరియా బస్తాలు కొనాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు సరైన యూరియా మేము పొలాలకు కానీ పత్తికి కానీ అందించక పొలాలు పత్తి ఎదుగుదల ఆగిపోయి అది తీవ్రంగా దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మేము మార్కెట్ వారిని కలిసాం, అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగాం, డిఏఓ గారిని అడిగితే ఏఓ గారిని అడగమంటున్నారు. ఏఓ గారేమో డిఏఓ గారి దగ్గర ఉందంటున్నారు. మార్కెట్ వారు డిఎం గారేమో ఆయన ఒక రకంగా మాట్లాడుతున్నారు. మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని చుట్టూ మేము తిరగడం జరిగినది. అలాగే మేము డబ్బులు కూడా పే చేసినాం, డబ్బులు చేయలేదని కాదు. మీకు ఇగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు మాకు యూరియా రాలేదు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు తక్షణం ఒక 50 టన్నుల యూరియా ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నది. దాన్ని సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.